నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనలో చాలా మంది లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది పారాయణం చేయాలంటే ముందుగా ఎలా చదవాలో తెలుసుకోవాలి. ఆ పారాయణము ఎలా పడితే అలా చదివితే మంచిది కాదు, నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అని చెప్పి కొన్ని వీడియోస్ ద్వారా మనం విన్నాం. నాకు అనిపించింది అసలు ఎలా చదవాలో ముందుగా మనం తెలుసుకుంటే దాన్ని బట్టే మనం వెళ్తాం కదా. నిజంగానే తప్పు చదివితే అమ్మవారు మనల్ని శిక్షిస్తుందా? కరెక్ట్గా చదివితే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామా? అసలు మనకి ఇంకా జీవితంలో పరీక్షలే రావా అని వీటిపైన కూడా చాలా వీడియోస్ చేస్తున్నాం. అయితే నేను ఇలా సెర్చ్ చేస్తున్న క్రమంలో లలితా పరివార్ అనేటువంటి ఒక సంఘం నాకు ఇలా కనపడిందండి. వారిలో ప్రత్యేకంగా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ సంఘాన్ని స్థాపించిన వారు అరుణ పేరి గారు. వారు ఉచితంగా ఆన్లైన్లో లలితా పారాయణం నేర్పిస్తూ ఉన్నారు. వారు ఉండేది ఎక్కడో రాయ్పూర్లో, కానీ దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే మనం ఇక్కడ తెలుగు వారైనా ఎక్కడి వారైనా నేర్చుకోవచ్చు అనమాట. చాలా చక్కగా అక్షరం నేర్పిస్తూ ఉన్నారు ఓపికగా, ఆన్లైన్లోనే అది కూడా. అందుకనే ఒకసారి వారికి సంప్రదిస్తే ఒకసారి రెండమ్మ ఇలా మాట్లాడదామంటే ఆ రాయ్పూర్ నుంచి మన కోసం హైదరాబాద్ వచ్చారు. నా ఎదురుగుండా కూర్చున్నారు. ఆవిడ శ్రీ విద్య ఉపాసకురాలు, లలితా పరివార్ ఏదైతే చెప్తున్నానో ఫౌండర్, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా. ఎంతోమందికి ఇలా నేర్పించారు, దగ్గర 10,000 మందికి పైన నేర్పించారు. ఇప్పుడు నాకు కూడా అనిపించింది నేను నేర్చుకోవాలి, మీకు చెప్పాలని. సో వారిని ఆహ్వానించాం. మన ముందున్నారు అరుణ పేరి గారు, వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నేను సిద్ధమైపోయాను. మీరు ఆన్లైన్లో చక్కగా నేర్పిస్తూ ఉన్నారు. నేను కొన్ని వీడియోస్ అవి చూశానమ్మా, చాలా ఓపిక్గా మీరు చెప్పటం అవన్నీ కూడాను. నేను జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను, కానీ ఫస్ట్ అసలు చెప్దాం ఏంటి అని అనిపించింది. ముందుగా అసలు లలిత సహస్రనామం ఏ విధంగా చదవాలమ్మ? దీనికంటూ నియమాలు ఉన్నాయా? ఉంటే అవి ఏంటి వివరించండి. అమ్మా తప్పకుండాను, చాలా మంచి ప్రశ్న వేశారు. లలితా శాస్త్రము అంటే లలితా అమ్మవారి యొక్క 1000 నామములు. సహస్రము అంటే 1000 నామములు. ఇది అసలు మనం షార్ట్లో చూసుకుంటే లలితా అమ్మవారు తన సభలో తనలోంచి 8 శక్తుల్ని తీసుకొచ్చింది. వశిన్యాది దేవతలు అంటారు. వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌళిని, 8 దేవతల్ని తన శక్తులు అనమాట. వారికి ఆదేశించింది, మీరు స్తోత్రం చెయ్యండి అని ఆదేశించింది. ఎప్పుడైతే వారి స్తోత్రం చేయడం మొదలుపెట్టారో వాళ్ళ నోటంపట, వాళ్ళ శ్రీముఖం నుంచి 1000 నామములు వచ్చాయి. ఆ 1000 నామములే ఈ లలితా సహస్రనామములు. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ స్తోత్రం చేశారో అక్కడ ఉన్న బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అమ్మవారి దగ్గర చెప్తున్నారు, అమ్మా ఇది నామములు అన్నారు మీరు, ఈ నామముల్లో ఎంత పవర్ ఉందంటే ఆ పవర్ మేమే తట్టుకోలేకపోతున్నాము. ఇంత పవర్ఫుల్ నామములు. ఇది నామములు కాదు, ఇది మంత్రములు. ఈ మంత్రములు వెనకాల చాలా రహస్యం ఉంది అంటే అమ్మవారు అంటుంది ఇది నిజము. ఈ మంత్రములు, మంత్రస్వరూపంలో ఉన్న నామములు, దీని వెనకాల చాలా రహస్యం ఉంది. మీరందరూ కూడా ఇప్పుడు పఠించి పూర్తి భూప్రపంచం అంతా కూడా మీరు దీన్ని వ్యాపింపజేయాలి అని ఆవిడ ఆదేశించింది. అప్పుడు అక్కడి నుంచి ఆ బ్రహ్మాది దేవతల దగ్గర నుంచి మన ఋషులు, అప్పుడున్న ఋషులు, ఆ ఋషుల నుంచి అలా గురు పరంపరంగా మన వరకు ఈ లలితా శాస్త్రం వచ్చింది. ఎంత అదృష్టవంతులమో మనం, చాలా అదృష్టవంతులు అమ్మా. కానీ ఈ పారాయణం అనేది ఈ సమయానికే చేయాలని ఏమన్నా ఉంటుందా? లేదమ్మా, అలా ఏమీ లేదు. లలితా శాస్త్రం అనేది మనం భక్తితో ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఏ టైం ఉంటే. కానీ ఆ టైం కొంచెం కేటాయించుకుని వేరేగా ఒక చోట కూర్చుని చక్కగా పారాయణ అంటేను నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా పర్వాలేదు. పారాయణ చెయ్యాలి అనుకుంటే చక్కగా ఒక చోట మనం అమ్మవారి దగ్గర లేకపోతే వేరే రూములోనో కూర్చుని నేను ఇవాళ పారాయణ చేస్తాను అనుకుని పూర్తి 1 నుంచి 183 శ్లోకాలు చదివి అప్పుడు లేవండి. అది పారాయణతో కౌంట్ అవుతుంది. కొంతమంది, చాలా మంది నడుస్తూ లేకపోతేనేమో ఎవరైనా వచ్చారని మధ్యలో లేచిపోయి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది పారాయణలో కౌంట్ రాదు. మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. పారాయణ అనేది ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకును. ఎవరైనా వచ్చినా కూడా మీరు డిస్టర్బ్ అవ్వకూడదు. అయితే అది పారాయణలోకి రాదు. మరి ఎలా చదవాలో చెప్తారా అమ్మ? తప్పకుండా. లలిత మీకంటే పుస్తకం అవసరం లేదు, ప్రతిదీ కంఠస్థమే, అమ్మవారి అనుగ్రహం. అది ఎలా వివరించండి. చూడండి అమ్మా, లలితా శాస్త్రము చదివే విధానము, అందరికంటే ముందు లలితా శాస్త్రం చదివేందుకు చాలా మంది భయపడతారమ్మా. మనకి కొంతమంది మన పెద్దలు అంటే మన కొంతమంది గురువులు లాంటి వాళ్ళు, మీరు లలితా శాస్త్రం తప్పు చదివితే మీకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చాలా భయపెట్టేస్తున్నారు.
ఆ భయం కొద్దీ లలితా శాస్త్రము, లలిత అమ్మవారు ఏమిటి, ఆ తత్వం ఏమిటి అని తెలుసుకోవట్లేదు, చదవడానికి ధైర్యం చూపించట్లేదు. నిజమమ్మా అది. అలాంటి పరిస్థితిలో మేము ఈ 4 ఏళ్ల ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొడుతూ వాళ్ళకి చక్కగా లలితా శాస్త్రం ఎలా నేర్పాలి, ఎలా చదవాలి అని మేము నేర్పడం ప్రయత్నించాము. ఇందులో భయం పడకూడదమ్మా, ధైర్యం ఎక్కువ. అమ్మవారు, అమ్మ అంటే మాతృ. మనం చిన్న చిన్న తప్పులు చేసినా కూడా ఆవిడ క్షమిస్తుంది. ఆ భావనతో మనం చేస్తే కనుకైతే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. ఈ భయాన్ని భక్తి ప్రియా, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ అమ్మవారు చెప్తుంది. ఆవిడ భక్తికి ప్రియం పొందుతుంది. అలాగే ఏ భక్తితో మనం చేస్తామో భక్తికి వశం అయిపోతుంది. భక్తి వశ్య, భక్తి గమ్య, మనకి ఏదైతే కావాలో ఆ గమ్యానికి తీసుకెళ్తుంది. భయాపహ, మనలో ఉన్న భయాన్ని ఆవిడ పోగొడుతుంది. ఎప్పుడైతే భయం పోగొడుతుందో మనం అమ్మవారికి భయపడటం ఎందుకు చెప్పండి? ఏం పర్వాలేదమ్మా, ఇవాళ నాకు ఈ తప్పు వచ్చింది, రేపు ఈ తప్పు రాకుండా నేను కరెక్ట్ చేసుకుంటాను. మనం కరెక్ట్ చేసుకునేది మనలోనే కదమ్మా ఉంది. కానీ కావాలని ఇవాళ తప్పు చేసి మనం కరెక్ట్ చేసుకోకుండా, మనం ఎందుకు చేసుకోవాలని ఆలోచించకుండా కరెక్ట్ చేసుకోవాలి అని మనం ఒకటి మనసులో పెట్టుకోవాలి. అదే మేము క్లాసెస్లో చెప్తాము. ఇప్పుడు లలితా పరివార్ ద్వారా మాకు రోజు మార్నింగ్ 11 o'clock నుంచి 5 o'clock వరకు క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. ఒకటి లలిత ఒకటే కాదు, సౌందర్య లహరి, శివానంద లహరి, విష్ణు సహస్రము, భగవద్గీత, రామాయణము. పిల్లలకైతే రామాయణం నేర్పుతున్నామమ్మా. పిల్లలకి చాలా అవసరము. రామాయణంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలి వాళ్ళు. రాముడు అంటే ఏమిటి, రావణుడు అంటే ఏమిటి, లక్ష్మణుడు అంటే ఏమిటి, త్యాగం ఎలా చేస్తారు, ఇవన్నీ పిల్లలకి తెలియాలి. అలా పిల్లలకి అన్ని నేర్పిస్తున్నారు. ఇప్పుడు లలితా శాస్త్రంకి వచ్చేసరికి ఇందులోనమ్మా లలితా శాస్త్రము చదివే ఒక పద్ధతి ఉంటుంది. ప్రతి లైన్లోనూ కొన్నింటలో 3 నామాలు ఉండొచ్చు, కొన్నింటలో 5 నామాలు ఉండొచ్చు, కొన్నింటలో 1 నామం ఉండొచ్చు. ఆ నామములు ఎలాగైతే మనకు అక్కడ ఉందో, ఆ లైన్లో ఉందో దానిని, ఆ నామాన్ని మనం అక్కడ అలాగే చదవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొలి శ్లోకం చూసుకుంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, అక్కడ 3 నామాలు ఉంది. ఆ 3 నామాలు అనమాట. ఆ 3 నామాలకి కాస్త శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, ఎప్పుడైతే ఇది చదువుతామో మన లోపలికి ఆ భావన వచ్చేయాలి. అమ్మా శ్రీమాత, ఆ భావన రావాలమ్మా. శ్రీ మహారాజ్ఞి, అమ్మ నువ్వు రాణిలా ఉన్నావమ్మా, మమ్మల్ని అందరినీ పాలించడానికి నువ్వు మమ్మల్ని అందరినీ చక్కగా చూసుకుంటున్నావు అమ్మా, ఒక తల్లిలాగా. శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, చక్కగా మమ్మల్ని అందరినీ పాలిస్తూ మళ్ళీ లయం కూడా నువ్వే చేసుకుంటున్నావు. ఆ భావన మనలో వచ్చేయాలన్నమాట. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 తత్వం మనకు కనిపించిపోవాలి. ఆ భావనతో ఎప్పుడైతే చదువుతామో అది మనకు ఫలిస్తుంది. తర్వాత ఈ లలితా శాస్త్రంలోనమ్మా 1 నామం ఉండే నామాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి అంటే మనకి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక, ఇవన్నీ ఒక సింగిల్ నామములు. అక్కడ మధ్యలో బ్రేక్ చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే మధ్యలో బ్రేక్ చేసి దీర్ఘాలు తీసేస్తారు. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, అమ్మవారి యొక్క నుదురు అష్టమి చంద్రుడిలా ఉన్నాడు అని ఆ నామం తలుచుకుని వెంటనే ఇది గుర్తొచ్చేయాలి. అక్కడ అష్టమి చంద్ర విభ్రాజ అని దీర్ఘం తీస్తారు. దీర్ఘం తీసేసరికి అది మీనింగ్ మారిపోతుంది. ఇలాంటివి చాలా నామాలు ఉన్నాయి. మధ్యలో దీర్ఘాలు తీయడం కానీ బ్రేక్ చేయడం కానీ అవి తెలుసుకోవాలి. అది మేము నేర్పుతాము. అమ్మా ఇక్కడ ఇలా పలకాలి. అలాగే కొన్ని చాలా ఇంపార్టెంట్ నామాలు ఉన్నాయి, తప్పి చదివితే దాని మీనింగ్ మారిపోయి అమ్మవారిని నిందిస్తున్నట్టు అవుతుంది. అమ్మవారి స్తోత్రం చేస్తున్నాం అంటే అమ్మవారిని స్తుతిస్తున్నాము. అదే నామం తప్పు చదివితే అమ్మవారిని నిందిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 51వ నామము. 51వ నామం చూడండి. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత, అక్కడ దుష్ట దూర 1 నామము, దురాచార శమని 1 నామము. కానీ చాలా మంది అమ్మా ఇక్కడ దురాచార శమని అలా చదువుతారు. అంటే అక్కడ ఏంటవుతుంది, దురాచార శమని అన్న దానికి అర్థం ఏంటంటే మనలో ఉన్న దురాచారాలని అమ్మవారు తీసేస్తుంది అని మనం స్తుతిస్తున్నాం అమ్మవారు. దురాచార శమని, మనలో ఉన్న దురాచారాలని ఆవిడ తీసేస్తుంది, తీసేయమని ప్రార్థిస్తున్నాము. అదే విడతీస్తే దురాచార
అంటే అమ్మవారిని అమ్మ నువ్వు దురాచారురాలు నింద, అక్కడ అమ్మవారి యొక్క నింద జరుగుతోంది. శమని తర్వాత తీసుకొస్తున్నారు, ముందు దురాచార, అది చాలా తప్పు. ఇలాంటివి చాలా ఉన్నాయి, కలిపి చదవాలి. అలా చదివితే మనకి ఆ ఫలితం దక్కుతుంది. మీరు 999 నామాలు చాలా బాగా చదివారు, ఈ ఒక్క నామం తప్పు చదివారు, మీకు అంతా ఆ మిగిలిందంతా కూడా ఫలితం దక్కదు. అమ్మవారు మనని పనిష్మెంట్ ఇవ్వదు, ఏమి చెయ్యదు మనకి. కానీ మనం ఇంత కష్టపడి ఇంత చదివిన తర్వాత అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాము, అమ్మ మాకు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచు అని. ఇంత చదివిన తర్వాత ఆ తప్పు చదివితే ఆ ఫలితం దక్కదు, అంతకంటే ఏం కాదు. భయపెడుతున్నారు అందరూ. చాలా మంది శిక్షిస్తుంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా అనే మాట విన్నాం చాలా చోట్ల. అవునమ్మా, అలా ఉంటుందా? అసలు లేదమ్మా, అస్సలు నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ మనం తెలుసుకుని ఈ లలితా శాస్త్రం అనేది గురుముఖంగా నేర్చుకోవాలి. గురువు మీకు చెప్తారు, ఇది ఇక్కడ కరెక్ట్, ఇది ఇక్కడ రాంగ్. ఒకవేళ చక్కగా నేర్చుకోవాలనుకుంటే ఎన్ని రోజుల్లో వస్తుందమ్మా? మాది 2.5 months పడుతుంది మాకు నేర్పడానికి. ఈ లలితా శాస్త్రం నేర్పడానికి 2.5 months మేము చదివిస్తాం అనమాట. నేర్పడం అంటే చెప్పేయడం కాదు. చాలా మంది చూడండి, ఇప్పుడు బోల్డ్ అని ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. చాలా మంది మా దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు అక్కడ సాటిస్ఫైడ్ లేక ఇక్కడ జాయిన్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే చెప్పేస్తారు, చెప్పుకుంటూ వెళ్ళిపోయి మీరు ప్రాక్టీస్ చేసుకోండి అంటారు. మేము అలా కాదు, మేము వాళ్ళందరి చేత క్లాసులోనే చదివిస్తాము. మా మెంటర్స్ ఎంత మంచి మెంటర్స్ అంటే ప్రతిదీ గంట క్లాస్ చెప్తారమ్మా. మొత్తం 15 మంది మెంటర్స్, వేరు క్లాసెస్ లో వేరు మెంటర్. ప్రతి క్లాస్ కి 2 ఉంటారు, అడ్మిన్ మెంటరు, అందరూ చూసుకుంటూ ఉంటారు. మేము చెప్తాం అన్నమాట, ఇక్కడ తప్పు, ఇది ఇలా చదవకండి అమ్మా, ఇలా చదవండి అమ్మా. వాడికి వచ్చే వరకు చెప్తాము, 3-4 times ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీ దగ్గర ఏ ఏజ్ వాళ్ళు నేర్చుకుంటున్నారమ్మా? ఇప్పుడు ప్రస్తుతము అంటే 16 years అబోవ్ వాళ్ళందరూ ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా అన్నమా 70 years అబోవ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు తెలుస్తోంది, అయ్యో ఇంతకాలము మేము చాలా తప్పులు చదివామే, మాకు తెలియక ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత మాకు మా తప్పులు తెలుస్తున్నాయని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సమయం అమ్మా? సమయము గంట సమయం, రోజు గంట. మండే టు ఫ్రైడే ఉంటాయి క్లాసెస్. ప్రతిరోజు గంట క్లాస్ ఉంటుంది. ఏ టైంకి? ఇప్పుడు బ్యాచ్లు కూడా 2 బ్యాచ్లు. ఒక్కొక్క బ్యాచ్లో నేను 4 అంటే ఒక్కొక్క గ్రూప్లో 5 బ్యాచ్లు తీసుకుంటాను నా ల్యాప్టాప్ నుంచి. ఒక్కొక్క బ్యాచ్లో 70-80 members జాయిన్ అవుతున్నారు. అంటే ఇంచుమించు 4 బ్యాచ్లు అంటే 280 మందికి ఒక టైం, 11 to 12. అదే మళ్ళీ 12:30 to 1:30 కూడా లలిత ఉంది. ఎందుకంటే దీన్ని నేర్చుకునే వాళ్ళు చాలా మంది అమ్మా. ఈ రోజుల్లో చాలా మంది చూస్తున్నాం, మన తెలుగు వారు ఎక్కువగా. ఎప్పుడైతే ఇది తెలుస్తోందో వాళ్ళకి తప్పులు చదువుతున్నామని అందరూ జాయిన్ అవుతున్నారు. వాళ్ళే అంటున్నారు, అమ్మ మేము ఎన్ని తప్పులు చేస్తున్నాము అని. సెకండ్ బ్యాచ్ లో కూడా 50 to 60 మంది ఉన్నారు. అక్కడ కూడా 3-4 బ్యాచ్. ఇలాగా నేను చెప్పుకుంటూ వెళతాను. మా మెంటర్స్ అందరూ కూడా నేను లీవ్ అయిన తర్వాత నాకు ఇంకో క్లాసెస్ ఉంటుంది, వాళ్ళ చేత చదివిస్తూ ఉంటారు. ఇది మా రొటీన్ అన్నమాట లలితా పరివారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేరు క్లాసెస్ వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి గంట మాత్రం, గంట. అంటే ఒక్కొక్క బ్యాచ్ కి గంట. ఈ విధంగా చాలా ఇప్పుడు చెప్తేనే నాకు చక్కగా ఆసక్తి వస్తుంది. ఎలా చెప్తాను, ఈసారి మీ ద్వారానే నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను తప్పకుండా. ఎప్పుడైతే మనకి లలిత అసలు నిజం చెప్తున్నాను, నా జీవితంలో చాలా చేంజెస్, ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే ఈ లలితా శాస్త్రం అమ్మ. మీరు చెప్తే నమ్మరు. ఈ లలితా శాస్త్రాన్ని నేను ఎంత గట్టిగా పట్టుకున్నానంటే దాని తత్వాన్ని తెలుసుకుని, అమ్మ ఏమిటి, ఎందుకు, నేనేమిటి, నేనేం చేస్తున్నాను అంటూ ఆ తత్వాన్ని పట్టుకుని నన్ను నేను అమ్మతో కనెక్ట్ చేసుకుంటూ ఈ లలితా శాస్త్రం అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే నేను చదవగలిగానో అప్పుడు నిజంగా నాకు అప్పుడు అనిపించింది, ఆహా ఇది కదా అని. ఆ అమ్మవారే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నిజంగానే ఈ లలితా శాస్త్రమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ఎన్నిసార్లు చదువుంటారమ్మా ఇప్పటిదాకా మీ జీవితంలో? నేను ప్రతిరోజు నిత్య పారాయణ నాది. ఎన్నిసార్లు అయిపోయిందో అయితే? ఒక్క రోజు కూడా మాననమ్మా. రోజు ప్రతిరోజు కంపల్సరీ. అది లేకపోతే నాకు ఏ రోజైతే చెయ్యనో మీకు ఇంకా నోటికి వచ్చేసింది కదా పూర్తి. అది బై హార్ట్ ఉంది. నిన్న పొద్దు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి కదా, కొంచెం టైం పడుతుందని గణేష్ని పెట్టాను. గణేష్ పూజ అంతా అవుతోంది. లలితా శాస్త్రం చదవడానికి టైం దొరకలేదు. ట్రైన్లో కూర్చొని చదువుకున్నాను. ఎందుకంటే బాగుండదు, మనకే అనిపించేస్తూ ఏదో తెలిసిపోతుంది, ఒక వెలితి కనిపిస్తూ ఉంటుంది, అమ్మ గుర్తు చేస్తుంటుంది. అప్పుడు అమ్మయ్య లలిత చదువుకున్నాను, ఆనందం అన్నమాట. అది కూడా నేను అర్థం చేసుకుంటూ కళ్ళు మూసుకుని అమ్మ తత్వాన్ని
చూస్తూ ఉంటాను. చూసి ఏ నామం వచ్చిందో అది నాకు అక్కడ అర్థం అవ్వాలన్నమాట. అర్థమయ్యి ఆ తత్వాన్ని నాలో కనెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఉన్న ఆత్మని, అక్కడ ఉన్న అమ్మవారి పరమాత్మని రెండింటిని కనెక్ట్ చేసుకుని చదువుతూ ఉంటాను. ఒక్కొక్కసారి చదువుతూ లోపలికి వెళ్ళిపోతాను, ఇన్వాల్వ్ అయిపోతాను. అంటే మనకి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంగా ఎప్పుడైతే మనం అంతర్ముఖంగా అమ్మవారిని పట్టుకుంటామో అమ్మవారి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. మనం పట్టుకున్న కంటే ఆవిడ ఎక్కువ గట్టిగా పట్టుకుంటుంది, వదిలిపెట్టదు. ఆవిడకి భక్తులు అంటే, ఆవిడ భక్తి అంటే అంత ఇష్టం అన్నమాట, పిల్లలంటేను. ఆ అమ్మవారు ఇచ్చిన ఆ అదృష్టము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సంతోషం మీరు ఇంత చక్కగా విడమర్చి చెప్పారు. మనం ఇప్పుడు టైం వల్ల ఆగాల్సి వచ్చింది. అవునమ్మా. మరొక వీడియోలో పూర్తిగా లలిత అసలు ఏ విధంగా చదవాలనేది లైవ్ లో మనం నేను నేర్చుకుంటానమ్మా, నాకు నేర్పించండి. తప్పకుండానమ్మా. చాలా సంతోషం మీరు రాయ్పూర్ నుంచి ఇక్కడికి రావటము చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకు. అది అమ్మవారే స్వయంగా వచ్చారని భావిస్తూ ధన్యవాదాలమ్మా. ధన్యవాదములమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను ఆ లలిత అమ్మవారిని ప్రార్థిస్తున్నానమ్మా. ధన్యవాదాలు. విన్నారు కదా, లలిత ఎలా చదవాలనేది ఒక సూచికగా కేవలం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అండి. రాయ్పూర్లో ఉంటారు అరుణ పేరి గారు. మీకు వీరి వాట్సాప్ నెంబర్ ఏదైతే గ్రూప్ జాయిన్ అవ్వాల్సి ఉంటుందో ఆ లింక్ అనేది నేను మీకు ఇస్తానండి. ఇచ్చి మీలో ఎవరైతే ఆసక్తి ఉంది, నిజంగా నేను లలిత చదవాలనుకుంటున్నాను, తప్పులు లేకుండా ముందు నేర్చుకోవాలనుకుంటున్నాను పారాయణం కంటే ముందు అనుకున్న వాళ్ళు మీరు కూడా జాయిన్ అవ్వండి. ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు మీరు ఫ్లెక్సిబుల్ టైం చూసుకోండి. ప్రతిరోజు ఆ టైం 2.5 నెలలు పడుతుంది దగ్గర. అంటే ఒక 75 రోజుల వరకు సమయం పడుతుంది. కాబట్టి పూర్తిగా మీరు ఎటువంటి తప్పులు లేకుండా నేర్చుకోండి. ఆ లలిత అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ వీడియో. ఓం శ్రీమాత్రే నమః.